ఈ నెల 10వ తేదీన హైదరాబాద్లో జరిగే దేశ ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ అని అన్నారు. రానున్న రోజులలో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రధానమంత్రి పర్యటనకు వేములవాడ నియోజకవర్గంలో నుంచి అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కుమ్మరి శంకర్, మైలారం శ్రీనివాసు, నాయకులు అంజిబాబు, రాహులు, కృష్ణ, హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రేపు 10వ తారీఖు జరగబోయే సికింద్రాబాద్ పెరేగ్రౌండ్లో జరగబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు మన వేములవాడ పార్టీ పక్షాన వేలాది మందిగా తరలి వెళ్లి సభను విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా మన వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కోరుకుంటున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రధానమంత్రి గారు మన తెలంగాణకు వస్తూ ఉన్నారు. అనేక మీడియా ఛానల్స్ ప్రజలు చాలా ఆతృతగా చూస్తూ ఉన్నారు. అంటే మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇస్తాడు అనేది, ఏం చేస్తాడనే ఆలోచన మనం డిబేట్లో చూస్తూ ఉన్నాం. ఈ సూడో సెక్యులరిస్ట్లకు కానీ లేకుంటే యాంటీ హిందుత్వవాదులకు కానీ ఒక్కటి చెప్పదలుచుకున్నాం. అసలు కేంద్ర ప్రభుత్వ పథకాలు లేకుండా ఎక్కడ కార్యక్రమాలు అయితే ఒకసారి ఆలోచించమని చెప్తాం. ఇచ్చిన దాన్ని చెప్పరు, ఇవ్వని దాన్ని అడుగుతారు. ఓ రకంగా మరి ప్రపంచం చూస్తూ ఉంది, వాళ్ళు ప్రపంచ నాయకత్వం చూస్తూ ఉంది. ప్రపంచ నాయకులలో నెంబర్ 1 స్థాయిలో ఈరోజు కూడా దాదాపు 10 సంవత్సరాల కింద నరేంద్ర మోడీ గారు కనిపిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ఎవరికి కనిపిస్తారో ఒకసారి ఆలోచించాలి. కమ్యూనిస్టు భావజాలంతో ఈ జాతీయతావాదానికి వ్యతిరేకంగా లేకుంటే ఇండియాకు వ్యతిరేకంగా ఈ కుట్రలు ఏమవుతున్నాయో వాటన్ని ఛేదించగలిగింది. అంటే అంత పవర్ఫుల్ ఒక ప్రధానమంత్రి మరి ఎన్ని రకాలుగా కూడా ఎన్ని కుయుక్తులు చేసినా కూడా ఈ జాతిని విచ్ఛిన్నం దిశగా లేకుంటే జాతీయవాదాన్ని దెబ్బతీసే దశగా భారతదేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ఏదైతున్నదో ఇలా ఎదుర్కోగలిగే సత్తా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మరి జాతీయ ప్రయోజనాల కోసం వాస్తవంగా కూడా ఏమాత్రం ఆలోచన లేకుండా, అంటే ఒక స్వార్థం లేకుండా 18 గంటలు పనిచేసే నాయకుడు ప్రపంచంలో ఉన్న కేవలం ఒక నరేంద్ర మోడీ గారు. మరి అలాంటి నాయకుడు వస్తున్నా ఉన్నట్టే మరి మొట్టమొదటికెళ్ళి కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతుందో ప్రజలందరూ కూడా బండి సంజయ్ గారికి మనం మద్దతు ఇచ్చిన తర్వాత ఏ రకమైన మెజార్టీ ఇచ్చినా ఒకసారి ఆలోచించారు. అక్కడ చాలా ప్రధానమైన నాయకత్వం. ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ తీసుకుంటే కూడా చాలా ప్రతిభావంతమైన పవర్ఫుల్ లీడర్షిప్ ఇక్కడ ఉంది. మరి వీటిని ఆలోచన పెట్టుకుని కూడా మనం ఈ నియోజకవర్గం నుంచి లేకుంటే ఈ జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలిపోవాల్సిన అవసరం ఉన్నది. లేదు టీవీలలో చూస్తామనే విధానం అది ఒకటి పక్క పెట్టుకుందాం. ఒక సామాన్య కార్యకర్త నుంచి ఏ స్థాయి నాయకుడైనా కానీ ఆ సభకు తరలిపోదాం. నిజంగా కూడా రేపు కూడా ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఆ ఫలితాలు రాబోతున్న ఏదైతే ఉన్నదో క్లియర్ కట్ ఇప్పుడు సూడో సెక్యులర్ పార్టీలో లేకుంటే యాంటీ నేషనల్ అంటే జాతీయతకు వ్యతిరేకంగా చేసే పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్తా ఉన్నాయి. ఇలా కూడా ప్రజలకు ఒకసారి చెప్తా ఉన్నాం. మేము జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో పుదుచ్చేరి, అస్సాం మాత్రమే అధికారంలో ఉన్నాం. ఈ 3 రాష్ట్రాలు కూడా ఏదైతే ఉన్నాయో అక్కడ భారతీయ జనతా పార్టీ చాలా తక్కువతో ఉన్నది. అయినా భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ వస్తామని ఫలితాలు చెప్తా ఉన్నాయి. కేరళలో దాదాపు 6 సీట్లతో బోన్ చేయబోతూ ఉన్నాం. అనుకోని విధంగా కూడా తమిళనాడులో పవర్ పెరుగుతూ ఉన్నాయి. వీటన్నింటి పక్క చెప్పి కూడా పత్రికలు కానీ ఈ సూడో సెక్యులర్ పార్టీలు కానీ 5 రాష్ట్రాల ఎన్నికలు అయితే కేవలం 2 బోట్ల గెలిచిందని మాత్రం చెప్పి ప్రచారం చేసే దిశగా ప్రజలు కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఒకసారి ఖచ్చితంగా కూడా జాతీయతావాదం నరేంద్ర మోడీ గారికి ఎదురు లేదు. ఇంకొక 20 సంవత్సరాలు ఎవరు వద్దన్నా కాదన్నా కానీ భారతదేశానికి నాయకుడు కావాలంటే భారతదేశంలో ఉన్న నాయకులు ఈ భారత్ భద్రంగా ఉండాలంటే కూడా కేవలం మోడీ నాయకత్వం వచ్చిన ఆలోచన కొద్ది రైతులు, రైతు కూలీలు, సామాన్య ప్రజలు, గ్రామ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. పల్లెటూరు ప్రజలు కూడా ఈ మనందరం కూడా కేవలం ఇంట్లో ఉండి మద్దతు తెలిపి సరిపోదు కనుక లక్షలాది మందిగా వేలాది మంది తరవాలని కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై.